మొన్నటి కలెక్టర్ల దానికి కానీ ఇప్పుడు కండక్ట్ చేయబోయేదానికి ఉన్న దాంట్లో మీరు గమనించిన మార్పులేంటి? కూటమి ప్రభుత్వానికి అప్పుడు ప్రభుత్వం నుంచి సీఎం గారు అడ్రస్ చేసిన విషయాల్లో మార్పులు కనిపించాయా? అక్కడక్కడ పిలిమొగ్గులు వినిపిస్తున్నాయి కదా. సో ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులు అందరికి కూడా శుభోదయం. మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఎల్లుండికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టి 6 నెలల కాలం పూర్తవుతా ఉంది. జూన్ 12, 2024 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అటువంటి ఈ మొట్టమొదటి 6 నెలలు ఖచ్చితంగా ఏ అంచనాలతోటైతే ప్రజలు ఇంత భారీ విజయాన్ని ఎన్డీఏ కూటమి కట్టబెట్టారో, ఏ నమ్మకాన్ని అయితే ప్రజల్లో ఎన్డీఏ కూటమి కలిగించగలిగిందో, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులేంటి, ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ ప్రభుత్వ హయాంలో ఏ విధమైన మార్పు చేర్పులు చేస్తా ఉన్నారు, పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు, ఎటువంటి అధికార వ్యవస్థను ఎంపిక చేసుకుంటా ఉన్నారు, ఇవన్నీ కూడా మొట్టమొదటి 6 నెలలు అనేది ఒక రకమైన హానీమూన్ పీరియడ్. అంటే తమ మెకానిజం సెట్ చేసుకోవడానికి, తమ రిసోర్సెస్ గురించి అసెస్మెంట్ చేసుకోవడానికి, అదే సందర్భంలో ప్రజలకి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్ని ఏ క్రమంలో ఒక్కొక్క వాగ్దానాన్ని అమలుపరచాలి అని చెప్పని వాళ్ళు ఒక టైం బౌండ్ ఫిక్స్ చేసుకోవడానికి, అట్లాగే తమ ప్రయారిటీస్ ఏంటి అనేది ప్రజలకు కూడా విడమర్చి చెప్పడానికి ఈ 6 నెలల కాలం ఒక గోల్డెన్ పీరియడ్ లాగా ఉపయోగపడింది అనేది వాస్తవం. ఎందుకంటే ఇవాళ దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు గ్రోత్, అభివృద్ధి పరంగా కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న స్థితిగతుల దృష్ట్యా ఒకసారి మనం గమనించి చూసుకుంటే 100కి 100 పాళ్ళు ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో ఉన్న అభివృద్ధి చెందిన మిగిలిన రాష్ట్రాలు లైక్ తమిళనాడు, మన సరసన ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఈ 3 రాష్ట్రాల సరసన ఏ స్టేజ్ లో కూడా పోటీ పడగలిగిన స్థితిలో లేం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, జిఎస్డిపి పెరగాలి, రాష్ట్ర ఓవరాల్ సమగ్ర అభివృద్ధి జరగాలి అని అంటే 100కి 100 పాళ్ళు ఇక్కడి నుంచి ప్రభుత్వం ఎంచుకోబోతున్న విధానాలు, రూపకల్పన చేసుకోబోతున్న పథకాలు, అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర బ్రాండింగ్ ను పెంచుకోవటం, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించుకోవటం, దానికి కావాల్సిన మెకానిజం సెట్ చేసుకోవటం, వీటన్నిటిని విజువలైజ్ చేసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను విజువలైజ్ చేసిన తన ఆలోచనని అధికార వ్యవస్థతో షేర్ చేసుకొని ఇక నుంచి నా ప్రాధాన్యతలు ఇవి, మొట్టమొదటి 6 నెలలు అనేది మన విధానాల రూపకల్పనకు సరిపోయింది, మన రిసోర్సెస్ గురించి అసెస్ చేసుకోవడానికి సరిపోయింది, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందించడానికి సరిపోయింది, మీకు ఇక్కడి నుంచి నేను ఇస్తున్న ఈ టైం బౌండెడ్ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా ఇక అమలు జరిగి తీరాలి అని చెప్పని అధికార వ్యవస్థకి ఒక దిశానిర్దేశం చేయదగిన మీటింగ్ అనే రేపు మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి, రేపొద్దున్న వాళ్ళందరికీ కూడా కొంత సీరియస్ గా కోటింగ్ పడితే మార్పు రానట్టు, లేదు ప్రొసీడ్ అయ్యారు అంటే చేంజ్ వచ్చినట్టు. ఎందుకని ఫస్ట్ మీటింగ్ లో క్లియర్ గా చెప్పారు, ఇది నా విజన్, నా ప్రాధాన్యతలు ఇవి అని. కానీ ఇప్పటికీ కూడా మనం అధికారులు